హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎక్స్‌ప్లెయిన్ సిరీస్‌లో భాగంగా ఈరోజు మీకు రెవెన్యూ డెఫిసిట్ అంటే అర్థం ఏంటి? ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే అర్థం ఏంటో కూడా చెప్తాను. అండర్‌స్టాండింగ్ దీస్ 2 టర్మ్స్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్‌స్టాండ్ బడ్జెట్. బడ్జెట్‌ని అర్థం చేసుకోవాలంటే బడ్జెట్‌లో వచ్చే టెర్మినాలజీస్ అర్థం కావాలి. అందుకనే టెర్మినాలజీస్‌తో స్టార్ట్ చేశాను. నిన్న ప్రైమరీ డెఫిసిట్ గురించి తెలుసుకున్నాం. ఇవాళ రెవెన్యూ డెఫిసిట్ మరియు ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్. ఈ పదాలన్నీ మీకు బడ్జెట్ అనాలిసిస్‌లో నేను చేయబోతున్న బడ్జెట్ అనాలిసిస్‌లో వస్తాయి. సో అందుకని వీటిని అర్థం చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బిఫోర్ వి ప్రొసీడ్ ఫర్దర్, ఈ నెంబర్ మీరు నోట్ చేసుకోండి. ఇన్స్టిట్యూట్లో మీరు యూపీఎస్సీ కానీ గ్రూప్ 1 కానీ జాయిన్ కావాలి అనుకుంటే ఆ నెంబర్కి మీరు కాల్ చేసి రావచ్చు. చాలా మంది ఓన్లీ ఎకానమీ కోసం కూడా క్లాసెస్ ఉన్నాయని అడుగుతూ ఉంటారు. ఎస్, ఓన్లీ ఎకానమీ కోసం కూడా క్లాసెస్ ఉంటాయి. నేనే స్వయంగా ఎకానమీ చెప్తాను. అగైన్ దట్ ఈస్ ఎకానమీ ఇన్ఫినిటీ. సో లైఫ్ టైం వ్యాలిడిటీతో పాటు వస్తుంది. సో దీనికి 10,000 రూపీస్ ఫీజు. ఇది 2 ఇన్స్టాల్మెంట్స్లో 5+5 మీరు పే చేయొచ్చు. మేడంకి కాల్ చేసి ఎప్పుడైనా మీరు జాయిన్ కావచ్చు. సో యూపీఎస్సీ కావాలంటే కంప్లీట్ యూపీఎస్సీ వస్తుంది. దాంతోపాటు గ్రూప్ 1 కూడా ఫ్రీగా వస్తుంది యూపీఎస్సీ వాళ్ళకి. లేదా ఓన్లీ గ్రూప్ 1 కావాలన్నా జాయిన్ కావచ్చు. సో గ్రూప్ 1కి ఇనాగరల్ ఫీజు కింద వీఆర్ లాంచింగ్ 25,000కి మాత్రమే, కేవలం 25,000కి మీరు గ్రూప్ 1 కోర్సులో జాయిన్ అవ్వచ్చు. అది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. సో యూ హ్యావ్ టు జాయిన్ బిఫోర్ 20th ఫిబ్రవరి. అలాగే యూపీఎస్సీకి 45,000 ఆఫర్ ఉంది ప్రజెంట్. ఇది కూడా 5,000 పెరుగుతుంది. దీనికి డెడ్ లైన్ వచ్చేసి 25th ఫిబ్రవరి. సో యూపీఎస్సీది కాస్త 50,000 అవుతుంది అండ్ గ్రూప్ 1ది కాస్త 30,000 అవుతుంది. ఈ డేట్స్ దాటిపోయాక 5,000 పెరుగుతాయి. జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ముందే జాయిన్ అవ్వాలనుకుంటే ఆ నెంబర్కి మీరు కాల్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఫర్దర్ డీటెయిల్స్ మేడం చెప్తారు. అండ్ ఓన్లీ ఎకానమీ వాళ్ళకి నేను ఆల్రెడీ చెప్పాను, సింపుల్ థింగ్. You have access to my economy classes end to end. Okay, now let's try to understand what is revenue deficit and effective revenue deficit. So నిన్న ప్రైమరీ డెఫిసిట్ వీడియోలో కూడా చెప్పాను మీకు, బేసికల్గా బడ్జెట్లో ఎక్స్పెన్సెస్ ఇన్కమ్ 2 సైడ్స్ ఉంటాయి. అందులో కూడా క్యాపిటల్ రెవెన్యూ అని 2 సైడ్స్ ఉంటాయి. ఇప్పుడు రెవెన్యూ పోర్షన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. రెవెన్యూ పోర్షన్ అర్థం చేసుకుందాం. రెవెన్యూ ఎక్స్పెన్సెస్, రెవెన్యూ రిసీప్ట్స్. రిసీప్ట్స్ కి ఎక్స్పెన్సెస్ కి డిఫరెన్స్ ఏంటని చూద్దాం. సింపుల్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్స్పెక్టివ్ నుంచి మీరు ఆలోచిస్తే, ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఇఫ్ ద మనీ ఫ్లోస్ ఇన్, మనీ వస్తుంది అనుకోండి గవర్నమెంట్కి, ఇట్ ఈస్ ఏ రిసీప్ట్. అలాగే గవర్నమెంట్ పాకెట్ లోంచి మనీ వెళ్తుంది అనుకోండి, ఇట్ ఈస్ ఎక్స్పెండిచర్. మనకి తెలిసిందే, మన దగ్గరికి మనీ వస్తే అది రిసిప్ట్, మనీ బయటికి వెళ్తే అది ఎక్స్పెండిచర్. అందులో వీఆర్ నౌ కన్సర్న్డ్ అబౌట్ రెవెన్యూ ఎక్స్పెన్సెస్ అండ్ రెవెన్యూ రిసిప్ట్. దీని అర్థం ఏంటో ఒకసారి చూద్దాం. ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు, ఆ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఆల్వేస్ లుక్ ఫర్ దిస్ టెస్ట్, అసెట్ లయబిలిటీ. ఇది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఒక ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు అసెట్ క్రియేట్ అయ్యిందా, లేదా అసెట్ డెస్ట్రాయ్ అయ్యిందా, లేదా లయబిలిటీ క్రియేట్ అయ్యిందా, లయబిలిటీ డెస్ట్రాయ్ అయ్యిందా. అంటే 4 రకాలు చెప్పాను. అసెట్ క్రియేట్ అవ్వడం, డెస్ట్రాయ్ అవ్వడం, లయబిలిటీ క్రియేట్ అవ్వడం, డెస్ట్రాయ్ అవ్వడం. ఈ 4గింట్లో ఏదన్నా జరిగితే దట్ ట్రాన్సాక్షన్ ఈజ్ ఎ క్యాపిటల్ ట్రాన్సాక్షన్. ఇట్ ఈస్ నాట్ ఎ రెవెన్యూ ట్రాన్సాక్షన్. అది రెవెన్యూ ట్రాన్సాక్షన్ కాదు, క్యాపిటల్ ట్రాన్సాక్షన్. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. గవర్నమెంట్ తనకున్న స్థలాన్ని అమ్మేసింది. స్థలాన్ని అమ్మేసినప్పుడు గవర్నమెంట్కి మనీ వస్తుంది. స్థలాన్ని అమ్మేసింది కాబట్టి అసెట్ డెస్ట్రాయ్ అయింది, కాబట్టి అది క్యాపిటల్ ట్రాన్సాక్షన్. గవర్నమెంట్ అప్పు తీసుకున్నప్పుడు కూడా గవర్నమెంట్కి మనీ వస్తుంది, సో రిసిప్ట్ అది. కానీ లయబిలిటీ క్రియేట్ అయింది కదా, లయబిలిటీ అంటే అప్పు తీసుకునేటప్పుడు లయబిలిటీ క్రియేట్ అయిపోయింది, సో అది కూడా క్యాపిటల్ ట్రాన్సాక్షనే. ఓకే, గవర్నమెంట్ వచ్చేసి వేరే బ్యాంక్కి అప్పు ఇచ్చింది, వేరే గవర్నమెంట్కి, ఇండియన్ గవర్నమెంట్ బంగ్లాదేశ్కి అప్పు ఇచ్చింది అనుకోండి. అప్పు ఇచ్చిందంటే మనీ బయటకు వెళ్తుంది, సో అది ఎక్స్పెండిచర్. కానీ మనీ బయటకు వెళ్తుందంటే గవర్నమెంట్ లోన్ ఇస్తుంది. లోన్ అనేది అసెట్టే కదా, ఫైనాన్షియల్ అసెట్ క్రియేట్ అయింది, సో అది కూడా క్యాపిటల్ ట్రాన్సాక్షనే. గవర్నమెంట్ అప్పు తీర్చేసింది అనుకోండి, ఇంతకు ముందు వరల్డ్ బ్యాంక్ దగ్గర తీసుకున్న అప్పుని అసలుతో సహా తీర్చేసింది అనుకోండి, అప్పుడు అది ఏంటి, లయబిలిటీ తగ్గిపోతుంది. అప్పు అంటే లయబిలిటీ కదా, తగ్గిపోయింది, సో లయబిలిటీ డెస్ట్రాయ్ అయింది, అది కూడా క్యాపిటల్ ట్రాన్సాక్షన్. సో ఇవన్నీ క్యాపిటల్ ట్రాన్సాక్షన్స్. మరి రెవెన్యూ ట్రాన్సాక్షన్స్ ఏంటి సార్?
గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శాలరీస్ పే చేసింది. ఎంప్లాయీస్కి శాలరీ పే చేసినప్పుడు అసెట్ క్రియేట్ అవ్వట్లేదు, రెడ్యూస్ అవ్వట్లేదు, లైబిలిటీ క్రియేట్ అవ్వట్లేదు, రెడ్యూస్ అవ్వట్లేదు. సో అది ఏమవుతుంది? రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఎందుకంటే మనీ బయటకు వెళ్ళింది కదా, ఎంప్లాయీస్కి శాలరీస్ పే చేసాం, రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఒక బ్యాంక్ దగ్గర గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లోన్ తీసుకుని ఆ బ్యాంక్కి వడ్డీ చెల్లించండి. వరల్డ్ బ్యాంక్ దగ్గర లోన్ తీసుకుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుకోండి, 100 crores లోన్ తీసుకుంది అనుకోండి. దీనికి ఒక 5 crores వడ్డీ రూపంలో చెల్లించింది అనుకోండి. వడ్డీ చెల్లించినంత మాత్రాన లోన్ పోతుందా? పోదు, లోన్ అలాగే ఉంటుంది, కానీ వడ్డీ మాత్రమే చెల్లించాం. ఇది కూడా రెవెన్యూ ఎక్స్పెన్సెస్ కింద వస్తుంది. ఎందుకంటే ఇక్కడ లైబిలిటీ పోవట్లా. మీరు 100 కోట్లకి 100 కోట్లు చెల్లించేస్తారు అనుకోండి, లైబిలిటీ పోతుంది, కాబట్టి అప్పుడు మీకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. కానీ ఇంట్రెస్ట్ పేమెంట్ మాత్రమే చేస్తే అది ఓన్లీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుంది. మరి రెవెన్యూ రిసీప్ట్ ఏంటి సార్ అని అడగొచ్చు. ట్యాక్స్ కలెక్షన్, మన ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తాం, గవర్నమెంట్కి మనీ వస్తుంది. ఈ ప్రాసెస్లో ఏమైనా గవర్నమెంట్ అమ్ముకుందా? అమ్మలేదు. అప్పు ఏమైనా తీసుకుందా? తీసుకోలేదు. సో అసెట్ లాస్ అవ్వలేదు, లైబిలిటీ క్రియేట్ అవ్వలేదు, కానీ గవర్నమెంట్కి ఇన్కమ్ వచ్చింది కదా. సో ట్యాక్స్ రెవెన్యూస్, కార్పొరేట్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, ఫీజులు, కలెక్షన్లు. మీరు ఏదన్నా పార్క్కి వెళ్ళారు, జూ పార్క్కి, అక్కడ 5 రూపాయలు కట్టి వెళ్ళారు, మన డబ్బులన్నీ గవర్నమెంట్కి వెళ్తాయిగా. అవన్నీ కూడా దేని కిందకి వస్తాయి? రెవెన్యూ రిసీప్ట్స్ కిందకి వస్తాయి. సో నెయిదర్ క్రియేషన్ ఆఫ్ అసెట్ నార్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఇట్, నెయిదర్ క్రియేషన్ ఆఫ్ లైబిలిటీ నార్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఇట్. అవి లేకుండా జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా రెవెన్యూ ట్రాన్సాక్షన్స్. ఈ ట్రాన్సాక్షన్లో గవర్నమెంట్ చేతి నుంచి మనీ బయటికి వెళ్తే ఎక్స్పెన్స్ అవుతుంది, లోపలికి వస్తే రిసిప్ట్ అవుతుంది. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మరి వాట్ ఈస్ డెఫిసిట్? అక్కడ పదం రెవెన్యూ ఎక్స్పెన్సెస్ రిసిప్ట్ కాదు, డెఫిసిట్. డెఫిసిట్ అంటే అర్థం ఏంటి? లోటు. డెఫిసిట్ అంటే లోటు, మీకు తెలిసిందే కదా. ఎప్పుడు డెఫిసిట్ ఉంటుంది? వెన్ దేర్ ఈస్ ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉండి రిసీప్ట్స్ తక్కువగా ఉంటే డెఫిసిట్ ఉంటుంది. మీకేమో ఆదాయం 100 రూపాయలు, ఖర్చు ఏమో 110 అయితే 10 రూపాయలు డెఫిసిట్ ఉంది అని అర్థం. మరి రెవెన్యూ డెఫిసిట్ అంటే అర్థం ఏంటి? చాలా సింపుల్ కదా. వాట్ ఈస్ రెవెన్యూ డెఫిసిట్? గవర్నమెంట్ యొక్క టోటల్ రెవెన్యూ ఎక్స్పెన్సెస్ లోంచి టోటల్ రెవెన్యూ రిసీప్ట్స్ ని తీసేస్తే వచ్చేదే రెవెన్యూ డెఫిసిట్. యాజ్ సింపుల్ యాజ్ దట్. టోటల్ రెవెన్యూ ఎక్స్పెన్సెస్ లోంచి టోటల్ రెవెన్యూ రిసీప్ట్స్ తీసేస్తే వచ్చేది. రెవెన్యూ ఎక్స్పెన్సెస్ కి ఎగ్జాంపుల్స్ డే టు డే మెయింటెనెన్స్, నరేంద్ర మోదీ గారు విజిట్ చేశారు, ట్రావెల్ ఎక్స్పెన్సెస్ అయ్యాయి, రెవెన్యూ ఎక్స్పెన్స్. శాలరీస్, మెయింటెనెన్స్లు, రెంట్లు. ఇందులో అసెట్ క్రియేషన్ లేదు, రిడక్షన్ లేదు, లైబిలిటీ క్రియేషన్ లేదు, రిడక్షన్ లేదు. ఇవన్నీ కూడా రెవెన్యూ ఎక్స్పెన్సెస్. వీటిలోంచి ఏం తీయాలి? రెవెన్యూ రిసిప్ట్స్ తీయాలి. అంటే ట్యాక్స్ కలెక్షన్స్, నాన్ ట్యాక్స్ కలెక్షన్స్, ఫీజ్ కలెక్షన్స్. అసెట్ క్రియేషన్ లేదు, లైబిలిటీ క్రియేషన్ లేదు, అసెట్ రిడక్షన్ లేదు, లైబిలిటీ రిడక్షన్ లేదు. ఇలాంటివన్నీ కూడా చేస్తే వచ్చేది రెవెన్యూ డెఫిసిట్. రెవెన్యూ డెఫిసిట్ బాగానే ఉంది, బట్ వాట్ ఈస్ దిస్ ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్? మీకు బడ్జెట్ స్టేట్మెంట్ లో రాసినప్పుడు ఏం చేస్తారంటే, రెవెన్యూ డెఫిసిట్ రాసినప్పుడు రెవెన్యూ ఎక్స్పెన్సెస్ లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ కి ట్రాన్స్ఫర్ చేశారనుకోండి, కొంత మనీ గ్రాంట్స్ రూపంలోనో ఫండ్స్ రూపంలోనో మనీ ట్రాన్స్ఫర్ చేశారనుకోండి, ఈ మనీ గవర్నమెంట్కి ఎక్స్పెన్సెసే. గవర్నమెంట్కి ఎక్స్పెన్సెసే కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎక్స్పెన్సెసే. గవర్నమెంట్ ఏమని రాస్తుంది? రెవెన్యూ ఎక్స్పెన్సెస్ లో రాసిస్తుంది. ఎందుకంటే ఇక్కడ అసెట్ క్రియేషన్ జరగట్లా, గ్రాంట్ లోన్ ఇవ్వట్లా. లోన్ ఇస్తే ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ లోన్ ఇచ్చింది అనుకోండి, ఆ లోన్ తిరిగి ఇస్తుంది కాబట్టి అది అసెట్, ఆస్తి కింద లెక్క. కానీ ఇక్కడ ఊరికే గ్రాంట్, డెవలప్మెంట్ కోసం గ్రాంట్స్ ఇచ్చారనుకోండి, అది రెవెన్యూ ఎక్స్పెన్సెస్ లో రాశారు. ఇమాజిన్ చేయండి, ఇందాక మనం ఏం మాట్లాడుకున్నాం? రెవెన్యూ ఎక్స్పెన్సెస్ ద్వారా వచ్చిన మనీ వల్ల అసెట్ క్రియేషన్, లైబిలిటీ క్రియేషన్ జరగకూడదు. ఇమాజిన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఒక 1000 crores గ్రాంట్ ఇచ్చింది అనుకోండి. 1000 crores ఇచ్చింది. ఈ 1000 crores ఉపయోగించి మన ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ రోడ్స్ బిల్డ్ చేశారు అనుకోండి. మరి రోడ్స్ అనేవి అసెట్సే కదా, గవర్నమెంట్కి ఆస్తుల కింద లెక్క కదా. ఈ రోడ్స్ వల్ల ఎకానమీ వృద్ధి చెందుతుంది కదా, ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది, గవర్నమెంట్కి ఆదాయం పెరుగుతుంది. అంటే ఇండైరెక్ట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏపీ గవర్నమెంట్కి ఇచ్చిన మనీ అసెట్ క్రియేషన్కి హెల్ప్ అయింది. అసెట్ క్రియేషన్కి హెల్ప్ అయ్యేది రెవెన్యూ ఎక్స్పెన్సెస్ కాదు కదా. అందుకనే ఏం చేస్తారంటే, టోటల్ రెవెన్యూ డెఫిసిట్ నుంచి స్టేట్ గవర్నమెంట్స్కి పంపించిన ఫండ్స్ ఏవేవైతే అసెట్ క్రియేషన్కి హెల్ప్ అవుతున్నాయో అవి తీసేస్తారు. అర్థమైందా? రెవెన్యూ డెఫిసిట్ లోంచి స్టేట్ గవర్నమెంట్కి పంపించిన ఫండ్స్ రెవెన్యూ ఎక్స్పెన్సెస్ లో ఉంటాయి. ఈ ఆర్ఈలోనే మీకు ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ రెవెన్యూ ఎక్స్పెన్సెస్ వచ్చి 10,000 crores ఎగ్జాంపుల్ కింద తీసుకోండి, ఎందుకంటే చాలా ఎక్కువ ఉంటుంది. 10,000 crores లో
9,000 crores రెగ్యులర్ రెవెన్యూ ఎక్స్పెన్సెస్, ఒక 1,000 crores వచ్చి ట్రాన్స్ఫర్ టు స్టేట్స్ అనుకోండి. ఈ 1,000 crores ని స్టేట్స్ ఏం చేసాయి, అసెట్ క్రియేషన్కి వాడాయి. అలాంటప్పుడు దీన్ని ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్లో తీసేయాలి. ఎందుకంటే రెవెన్యూ డెఫిసిట్లో క్యాల్కులేషన్లోకి వచ్చింది, కానీ ఇవి అసెట్ క్రియేషన్ హెల్ప్ అయ్యాయి. సో వీటిని మనం రెవెన్యూ ఎక్స్పెన్సెస్ కింద కౌంట్ చేయకూడదని తీసేసి ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ఏమవుతుంది, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ఏమవుతుంది, రెవెన్యూ డెఫిసిట్ లోంచి ఏం తీసేయాలి, అసెట్ క్రియేషన్ కి హెల్ప్ అయిన అసెట్ క్రియేటింగ్ ఎక్స్పెన్సెస్ తీసేయాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ కి పంపిన మనీ ఏదైతే అసెట్ క్రియేషన్ కి హెల్ప్ అయిందో లేదా లయబిలిటీ రిడక్షన్ హెల్ప్ అయిందో అవి తీసేయాలి. అవి తీసేయగా వచ్చేది ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్. ఐ హోప్ ఇట్ ఈస్ క్రిస్టల్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ. సో మళ్ళీ ఇంకొక వీడియోతో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. టేక్ కేర్, బై బై.